ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ప్రతి సంవత్సరము కూడా ఈ సంవత్సరం మారుతుందేమో ఆ సంవత్సరం మారుతుందేమో అని ఎదురు చూసేటువంటి ప్రజలందరికీ కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఈ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొద్దిగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. కానీ వాటిలోంచి మార్పులు జరగడానికి చాలా కష్టంగా ఉంటుంది. మార్పులు బలవంతంగా చేసినప్పటికీ కూడా మీ ఆర్థిక పరిస్థితిలో కానీ మీ ఒత్తిడిలో కానీ ఎలాంటి మార్పులు రావు. ఆరోగ్య పరిస్థితిలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. దత్తాత్రేయ స్వామి వారికి ప్రతి నిత్యము కూడా దత్తస్తవం చదువుకుంటూ ఉండాలి. అలాగే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నింటిలోనూ కూడా మీ సొంత నిర్ణయాలే ఉండాలి తప్ప ఇతరుల నిర్ణయాలు ఉండకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మీకు జన్మల్లో ఉన్నటువంటి కేతు వల్ల కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏదైనా శుభకార్యాలను అనుకుంటే కనుక వాటి మీద స్టాండ్ అయ్యేటువంటి అవకాశం చూసుకోండి. వాటిని క్యాన్సిల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. శుభకార్యాలు అయితే అవుతాయి కానీ వాటిని స్టాండ్ అయ్యేటువంటి అవకాశం చూసుకోండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆలోచనని చాలా శ్రద్ధగా ఒకే విధానంతో ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. భారీ పరిశ్రమల వాళ్ళకి నష్టాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిత్యావసరాలు అలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి మేలుగానే ఉంది. కానీ కమిషన్ వ్యాపారం, వడ్డీ వ్యాపారం వాళ్ళందరికీ కూడా ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు ప్రభుత్వ రంగ ఉద్యోగుల్లో వాళ్ళకి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ట్రాన్స్ఫర్ జరుగుతాయి, లేదంటే డిమోషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. కాంట్రాక్ట్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్ చేసేటువంటి వాళ్ళకి ఏప్రిల్ దాకా కూడా కొద్దిగా సంయమనం పాటించినట్లయితే ఏప్రిల్ తర్వాత అన్నీ కూడా సర్దుమణుగుతాయి. ఈ క్రీడా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకి మేలు జరగబోతుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి కూడా మార్పులు జరగబోతూ ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, విదేశీయానం చేసేటువంటి వాళ్ళకి ఏప్రిల్ తర్వాత మంచి మార్పు జరగబోతున్నది. వివాహ సంతాన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పటిదాకా తీసుకున్నటువంటి నిర్ణయాలని మార్చడానికి ప్రయత్నం చేయకండి. సంతాన విషయంలో కొద్దిగా నష్టం అయితే జరుగుతుంది, కానీ మళ్ళీ ప్రయత్నం అయితే గట్టిగా చేయండి. మీకు ఏప్రిల్ వరకు మంచి శుభవార్తలు అయితే వింటారు. అలాగే ఖచ్చితంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి వారి హోమం చేయించుకోండి. దత్త హోమం చేయించుకోండి. దత్తస్తవం చదవండి. ప్రతినిత్యము కూడా దత్తాత్రేయ స్వామి వారి స్తోత్ర పారాయణ చేసి మీరు ముందుకు కదలడం మీకు మేలు చేస్తుంది.